ఈరోజు మీ ముందుకు వచ్చాము ఇంకో వీడియోతో. మేము ఈరోజు వెళ్తున్నాము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరికి. చూద్దాం ఎలా జరుగుతుందో. మేమైతే శంషాబాద్లో ఉంటాం కాబట్టి ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాము. ఎగ్జిట్ 9 తీసేసుకొని వరంగల్ హైవే రోడ్లోకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా మాకు 1.5 అవర్ పట్టింది జర్నీ యాదగిరిగుట్టకు. పాత యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికి అయితే మేము వచ్చేసాము. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను కానీ అసలు గుర్తే లేదు, కొత్తగా చూస్తున్నట్టే అనిపించింది. దర్శనం అయితే ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పి అక్కడికి కూడా వెళ్ళిపోయాము. మెట్లు ఒక 100 to 150 దాకా అయితే ఉన్నట్టున్నాయి. ఈజీగా అయితే ఎక్కేయచ్చు, పెద్ద ప్రాబ్లంగా అయితే ఏమనిపించలేదు. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కోతులు కూడా కనిపించాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కోనేరు కూడా ఉంది. వాటర్ అయితే ఎక్కువగా లేవు. అలా కోనేరులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెత్తి మీద కొన్ని నీళ్లు చల్లుకొని అందరికీ చల్లేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రాళ్ళు పెట్టారు, ఇల్లు కట్టుకుంటారని ఒక నమ్మకం ఉంది కదా. సో చాలా మంది రాళ్ళు అయితే ఇలా పెట్టేశారు. ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొత్త యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే దూరంగా ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది. యాక్చువల్గా నైట్ టైం ఇంకా చాలా బాగుంటుందంట టెంపుల్. నాకు 2025 అనేది స్పిరిచువల్గా చాలా బెస్ట్ ఇయర్. చాలా టెంపుల్స్ విజిట్ చేశాము. మేమైతే కార్లో వెళ్ళిపోయాము. కార్లో వెళ్తున్నప్పుడు అయితే కొన్ని టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు తిరుపతి లాగా అనిపించింది. కొండపైన కార్ పార్కింగ్ ఉంటుంది, బట్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫైనల్లీ కొత్త యాదగిరి గుట్టకైతే రీచ్ అయిపోయాము. దర్శనం చేసుకోవడానికి అయితే రకరకాల పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనము, బ్రేక్ దర్శనం, 150 and 300 రూపీస్ దర్శనాలు అయితే ఉన్నాయి. కార్ పార్కింగ్ అయితే చేసేసుకున్నాము. మాకు యాదగిరిగుట్టలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వేరేలా దర్శనం అయితే చేసుకున్నాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 30 మినిట్స్ దర్శనం అయిపోయింది. గర్భగుడి ముందరైతే కూర్చునే ఛాన్స్ అయితే మాకు వచ్చింది. అక్కడ పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు దేవుడు ఎక్కడ వెలిసారు, ఉత్సవ విగ్రహాలు ఏవి అని చెప్పి. అలాగే అక్షింతలు కూడా వేశారు. బహుశా ఇలాంటి దర్శనం మళ్ళీ చేసుకుంటామో లేదో అనిపించింది. అంత బాగా జరిగింది దర్శనం అయితే. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాద కౌంటర్ల దగ్గరకు వచ్చాము. బట్ రష్ను చూసి చాలా భయం వేసింది. దాని తర్వాతనే పక్కన ఒక క్యాబిన్ ఉంది. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ ఆన్లైన్లో ప్రసాదం టికెట్లు తీసుకోవచ్చు అని తెలిసింది. అందుకే లాస్ట్కి మేము అక్కడే తీసుకొని ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ప్రసాదాలు తీసుకున్నాము. టెంపుల్లోకి అయితే ఫోన్స్ అలో లేదు, అందుకే మేము ఒక్క ఫోన్ మాత్రమే తీసుకున్నాము. అది కూడా సెల్ కౌంటర్లో పెట్టేశాము. ఇక్కడైతే మనం ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకోవచ్చు. స్వర్ణగిరికి వెళ్ళే రూట్లోనే మనకు సురేంద్రపురి వస్తుంది, అక్కడికి కూడా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. అందుకే ఓన్లీ ఆంజనేయ స్వామిని మాత్రమే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఎండలు లేవనుకున్నాం కానీ చాలా ఎండలు ఉన్నాయి. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. బయట అయితే వ్యూ అంతా ఇలా ఉంది, చాలా బాగుంది. టైం ఉంటే మేబీ వెళ్ళే వాళ్ళమేమో అనిపించింది. నెక్స్ట్ మేము స్వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము. దూరం నుంచే చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళినప్పుడు టైం 5 o'clock అలా అవుతుండింది. కార్ పార్కింగ్కి మాత్రం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. స్టార్టింగ్లోనే స్టెప్స్ ఉంటాయి, బట్ మేము కార్ పార్కింగ్ అని చెప్పి మేము కూడా అలాగే వెళ్ళిపోయాము. మేము యాక్చువల్లీ యాదగిరిగుట్ట, స్వర్ణగిరి చాలా మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము, బట్ ఎప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల స్టాప్ అవుతున్నాము. అనుకోకుండా ఈసారి అయితే వచ్చేసాము. ఇయర్ ఎండింగ్లో మంచిగా దేవుడి దర్శనాలు అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము, చూసేయండి మీరు కూడా. ఇప్పుడు కనిపిస్తున్నది అయితే స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అంట. కార్ పార్కింగ్ చేసాం కాబట్టి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. కోనేరు వరకే మనకైతే మొబైల్ ఫోన్ అలో ఉంటుంది. మెయిన్ టెంపుల్లోకి ఫోన్ అలో లేదు. సెల్ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మన ఫోన్స్ పెట్టేయాలి. టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంది. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, చాలా పెద్దగా ఉన్నారు ఆంజనేయ స్వామి అయితే. నెక్స్ట్ అయితే కోనేరు దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కోనేరు దగ్గర స్వామివారిని చూడాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము. ఫైనల్గా అయితే చూసేసాము. యూట్యూబ్లో, రీల్స్లో చూస్తూనే ఉంటాము, బట్ మన కళ్ళతో చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే ఉంటుంది కదా. చాలా బాగుంది. కోనేరు మధ్యలో అయితే విష్ణుమూర్తి ఉంటారు. మేము వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. వీకెండ్స్లో వెళ్తే మాత్రం చాలా మంది వస్తారంట. ఇప్పుడైతే పైనుంచి స్వామివారిని అయితే నేను చూపించబోతున్నాను. పైనుంచి స్వామివారు బాగా కనిపిస్తున్నారు. వాటర్లో అయితే అందరూ కాయిన్స్ వేస్తున్నారు. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. స్వామివారిని జలనారాయణుడు అని కూడా అంటున్నారు. మ్యాక్సిమం అన్ని యాంగిల్స్లో కవర్ చేయడానికే ట్రై చేశాను.
చాలా సేపు అయితే టైం ఇక్కడే స్పెండ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోయాము. 25 మినిట్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని అయితే బయటకొచ్చేసాము. మా బ్యాడ్ లక్ ఏంటి అంటే కరెక్ట్ మేము బయటకొచ్చేటప్పుడు లైట్స్ ఆన్ చేశారు టెంపుల్‌లో. లోకి వేరే రూట్‌లో వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే స్టెప్స్ దిగుతూ వచ్చాము. 108 స్టెప్స్ ఉన్నాయంట. స్వామివారి పాదాలైతే ఉంటాయి. యాక్చువల్‌గా ముందు దర్శనం చేసుకొని టెంపుల్‌లోకి వెళ్తారంట. బట్ మాకు తెలీదు. అందుకే మేము లాస్ట్‌లో దర్శనం చేసుకున్నాము. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను.